నాసా కొత్తగా లాంచ్ చేసిన స్పేస్‌షిప్ $10 క్వింటిలియన్ సంపాదించి పెడుతుందా? మీరు విన్నది కరెక్టే. 10 క్వింటిలియన్ అంటే $1,00,00,000 డాలర్స్. అంటే ఒకటి తర్వాత 12 సున్నాలన్నమాట. ఇంత డబ్బా నమ్మలేని విధంగా ఉంది కదూ. అయితే ఇంత డబ్బు స్పేస్ లో ఎక్కడుంది? నాసా దాన్ని ఎలా తీసుకొని వస్తుంది? తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. రీసెంట్ గా నాసా లాంచ్ చేసిన సైకి మిషన్ అదే పేరుతో ఉన్న ఆస్ట్రాయిడ్ దగ్గరికి వెళ్తుంది. ఈ స్పేస్ రాయిలోనే 10 క్వింటిలియన్ ఖరీదు చేసే మెటల్ ఉంది. అయితే సైకి 16 ఆస్ట్రాయిడ్ లో వర్త్ అనే విలువైన మెటల్స్ ఉన్నా వాటిని తవ్వుకోవడానికి మాత్రమే నాసా వెళ్లటం లేదు. దీని మీద చేసే రీసెర్చ్ తర్వాత గ్రహాల కోర్స్ ఎలా తయారయ్యాయి, అవి పెద్దగా ఒక గ్రహంలా ఎలా మారాయో తెలుసుకోవచ్చు. కానీ సైకి మిషన్ 2022లోనే లాంచ్ అవ్వాల్సింది. ఎందుకంత డిలే అయింది? ఎందుకంటే ఇది లాంచ్ అవ్వాల్సిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ లో సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి. 16 సైకి ఆస్ట్రాయిడ్ మన మార్స్ మరియు జూపిటర్ మధ్యలో ఉంది. దీన్ని చేరుకోవడానికి మన స్పేస్‌షిప్ 3.5 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించాలి. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ శక్తివంతమైంది కదా, వెంటనే అక్కడికి వెళ్లిపోవచ్చు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. అంత దూరం వెళ్లటానికి మినిమంగా 6 సంవత్సరాలు పడుతుంది. అంటే మన అకౌంట్ లో నాసా ప్రకారం 2026లో మార్స్ దాటిన తర్వాత స్పేస్‌షిప్ తన స్పీడ్ పెంచుతుంది. ఎందుకంటే మార్స్ గ్రావిటీ దానికి కొంచెం బూస్ట్ ఇస్తుంది. కానీ మన సోలార్ సిస్టమ్ లో 9 ఆస్ట్రాయిడ్స్ లో మెటల్స్ ఎక్కువగా ఉన్నా నాసా ఎందుకు 16 సైకినే సెలెక్ట్ చేసింది? సింపుల్, ఎందుకంటే ఆ 9 ఆస్ట్రాయిడ్స్ లోకెల్లా 16 సైకినే పెద్దది కాబట్టి. ఈ ఆస్ట్రాయిడ్ సర్ఫేస్ ఏరియా 165,800 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అలానే పొడవు 280 కిలోమీటర్లు, ఇంకా వెడల్పు 232 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఏరియా మొత్తంలో 30 నుండి 60% మెటలే ఉంటుంది. కానీ ఇలాంటి మెటల్ రిచ్ ఆస్ట్రాయిడ్స్ ఎలా పుట్టుకొచ్చాయి? మన గ్రహాలు ఇంత పెద్దగా ఉన్నా ఆ ఆస్ట్రాయిడ్స్ లోనే ఎందుకు మెటల్ ఎక్కువగా ఉంది? దానికి సమాధానమే గ్రావిటీ. స్పేస్ లో ఏ ప్రశ్న తీసుకున్నా అందులో గ్రావిటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలానే ఆస్ట్రాయిడ్స్ పుట్టుకలో కూడా గ్రావిటీ ఇంపార్టెన్స్ చాలానే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే గాలి, దుమ్ము మరియు ధూళి ఒకటిగా చేరినప్పుడు గ్రావిటీ వాటిని ముద్దలాగా చేసింది. అయితే మొదటిగా ఈ ముద్దలు మీ ఇంటి గార్డెన్ లో ఉండే రాళ్ల సైజులోనే ఉన్నాయి. ఇలాంటి చిన్న చిన్న రాళ్లన్నీ కలిసి మళ్లీ గ్రావిటీ ద్వారా సైజ్ పెంచుకొని ఇప్పుడు మనం చూస్తున్న గ్రహాలుగా రూపాంతరం చెందాయి. కానీ అన్నిటికీ ఆ అదృష్టం ఉండదు కదా. విలన్ లాగా జూపిటర్ గ్రహం కొన్ని రాళ్లను గ్రావిటీతో తన దగ్గరకు లాగేసుకున్నాడు. ఆ రాళ్లే ఇప్పుడు మనం చూస్తున్న ఆస్ట్రాయిడ్స్ గా మారాయి. ఇలా మార్స్ మరియు జూపిటర్ మధ్యలో ఆస్ట్రాయిడ్స్ అన్ని పార్క్ అయ్యి ఒక బెల్ట్ లాగా సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. దీన్నే మనం ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాము. గ్రహాల్లానే ఈ ఆస్ట్రాయిడ్స్ సూర్యుడి చుట్టూ తిరిగినా ఇవన్నీ గ్రహాల కంటే చిన్నవి. కానీ గ్రావిటీ ప్రభావం వల్ల కొన్ని ఆస్ట్రాయిడ్స్ గ్రహాలు తిరిగే ఆర్బిట్ లోనే వాటితో పాటు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిని ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ అంటారు. జూపిటర్, మార్స్, నెప్ట్యూన్, చివరికి మన భూమికి కూడా ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు భూమితో పాటు తిరిగే 2 ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ నే మనం కనుక్కోవడం జరిగింది. అవే 2010 టీకే మరియు 2020 XL5. స్పేస్ లో మొత్తం మీద 150 మిలియన్ ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి అని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు ఈ ఆస్ట్రాయిడ్స్ వర్తు అని మాట్లాడుకుంటున్నాం, కానీ దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉండటం వల్ల అవి ఇంత వర్తో మాట్లాడుకోలేదు. సో ఆ కెమికల్స్ ఏంటి? ముందుగా వాటిల్లో ఉన్న కెమికల్స్ ఏంటో తెలుసుకునే ముందు ఆస్ట్రాయిడ్స్ ను 3 రకాలుగా డివైడ్ చేద్దాం. సిలికా అనే కెమికల్ తో తయారు చేయబడిన ఆస్ట్రాయిడ్ S టైప్, అలానే నికెల్ ఐరన్ తో ఉంటేమో M టైప్, చివరిగా C టైప్ లో క్రాండైట్ ఉంటుంది. అయితే ఈ కెమికల్స్ కోసం నాసా ఎందుకు అంత ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళాలి? ఎందుకంటే సిలికాతో మీరు సైట్ కోసం వాడే స్పెట్స్ లేదా స్టైల్ కోసం వాడే గాగుల్స్ తయారు చేస్తారు. నికెల్ ఐరన్ తో స్టీల్ రాడ్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. క్రాండైట్ ఏమో చాలా పురాతన రాయి. దీంతో సోలార్ సిస్టమ్ పుట్టుక సీక్రెట్స్ కనిపెట్టొచ్చు. అయితే ఈ ఆస్ట్రాయిడ్ క్లాసెస్ డివిజన్ సూర్యుడి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో బయటి లేయర్ లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ అన్ని కార్బన్ తో తయారయ్యి ఉంటాయి. ఇక్కడే C క్లాస్ కూడా ఉంటుంది. ఈ ఆస్ట్రాయిడ్స్ లో కార్బన్ తో పాటు చిన్నపాటి పర్సెంటేజెస్ లో నైట్రోజన్, ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ కూడా ఉంటాయి. S టైప్ ఆస్ట్రాయిడ్స్ ఏమో లోపలి లేయర్ ఎడ్జ్ లో ఉంటాయి. వీటిల్లో సిలికేట్ రాయి ఎక్కువగా ఉంటుంది. M టైప్ ఆస్ట్రాయిడ్స్ మాత్రం ఆస్ట్రాయిడ్ బెల్ట్ మధ్యలో ఉంటాయి. M టైప్ లో 80% ఆస్ట్రాయిడ్స్ ఐరన్ తో తయారు చేయబడి ఉంటాయి. మిగతా 20%లో నికెల్, ఇరిడియం, పలాడియం, ప్లాటినం, గోల్డ్, మెగ్నీషియం ఉంటాయి.
వీటితో పాటే ట్రేస్ అమౌంట్స్ లో ఆస్మియం, రుథీనియం, రోడియం ఉంటాయి. వీటన్నిటిని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. మీరు వాడే ఫోన్ నుండి శాటిలైట్స్ లో వాడే మైక్రో చిప్స్ తో సహా అన్నిట్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి. అయితే ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ మనల్ని కోటీశ్వరుల్ని చేసిన ఆశ్చర్యకరంగా మనం ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ నుండే పుట్టామా? మీరు విన్నది కరెక్టే. భూమి మీద మొదటి జీవం ఒక ఆస్ట్రాయిడ్ నుండి వచ్చిందా? మనలో ఉండే డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ అనేవి ప్రోటీన్స్ తో తయారయ్యి ఉంటాయి. ఈ ప్రోటీన్స్ ఆస్ట్రాయిడ్స్ లో కూడా ఉంటాయి. ఈ ప్రోటీన్స్ తో న్యూక్లిక్ యాసిడ్స్ తయారవుతాయి. ఈ న్యూక్లిక్ యాసిడ్స్ తో డిఎన్ఏ అణువులైన న్యూక్లియో బేస్లు తయారవుతాయి. అలానే జీవానికి కావలసిన ఇంకో ఇంపార్టెంట్ కెమికల్ అయిన హైడ్రోకార్బన్స్ కూడా ఈ ఆస్ట్రాయిడ్స్ లో ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు. మీ కారులో వాడే పెట్రోల్ నుండి మీరు తాగే నీళ్లు స్టోర్ చేసుకునే ప్లాస్టిక్ బాటిల్ వరకు ప్రతిదీ హైడ్రోకార్బన్స్ తో తయారు చేయబడినవే. 1969లో ఆస్ట్రేలియాలో ఒక ఉల్క పడింది. దాన్ని 1969 మర్చిసన్ మిటియోరైట్ అంటారు. అయితే ఇందులో ఏం కనిపెట్టారు? ఈ ఉల్కలో 70 వేర్వేరు ఎమినో యాసిడ్స్ ఇంకా హైడ్రోకార్బన్స్ తో పాటు కార్బాక్సిల్ యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ జీవం పుట్టడానికి ఉపయోగపడే కెమికల్సే. ఇంకా చెప్పాలంటే కొన్ని ఆస్ట్రాయిడ్స్ లో నీటిని కూడా కనిపెట్టారు. ఇవన్నీ వింటుంటే భూమి మీదకు జీవం స్పేస్ లో నుండి వచ్చింది అని మీకు అనిపించడం లేదా? ఇదంతా థియరీ పరంగా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా జీవానికి కావలసిన ఎలిమెంట్స్ మాత్రమే ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ మీద గుర్తించగలిగాము. డైరెక్ట్ గా జీవం ఉన్నట్టు ఇప్పటి వరకు ఎలాంటి ఎవిడెన్స్ అయితే లేదు. కాబట్టి జీవానికి కావలసిన కెమికల్స్ ఆస్ట్రాయిడ్స్ ద్వారా భూమి మీదకు వచ్చి నీరు మరియు వేడి ద్వారా జీవంగా రూపాంతరం చెంది ఉండొచ్చు. ఈ థియరీనే పాన్స్పర్మియా అంటారు. ఈ టాపిక్ గురించి సపరేట్ గా ఒక వీడియో చేశా. లింక్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నా, చూడడం మర్చిపోకండి. కెమికల్స్ అంటున్నారు, మెటల్స్ కోట్లు ఖరీదు చేస్తాయి అంటున్నారు. వీటిని తవ్వి బయటికి తీయాలి కదా. స్పేస్ లో మనుషులు లేకుండా ఇది సాధ్యపడుతుందా? ఇది ఆస్ట్రాయిడ్ మైనింగ్ పద్ధతి ద్వారా చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఆస్ట్రాయిడ్ మైనింగ్ ఒక కాన్సెప్ట్ మాత్రమే. మన భూమి మీద దొరికే మెటల్స్ కంటే చాలా ఎక్కువగా ఆస్ట్రాయిడ్స్ మీద మెటల్స్ దొరుకుతాయి అని నాసా సైంటిస్టులు ఒప్పుకున్నారు. సైంటిస్టులు ఎం టైప్ ఆస్ట్రాయిడ్స్ మైనింగ్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే వాటిలో ప్లాటినం ఎక్కువగా ఉన్న మెటల్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఒక 500 మీటర్ల ప్లాటినం ఆస్ట్రాయిడ్ లో ఉండే ప్లాటినం అనేది మనం చరిత్రలో ఇప్పటి వరకు మైన్ చేసిన ప్లాటినం కంటే ఎక్కువగా ఉంటుంది. ఆస్ట్రాయిడ్ మైనింగ్ ఒక కాన్సెప్టే అని చెప్పినా ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టిన స్పేస్ ఏజెన్సీ ఉందా? 2010లో జపాన్ స్పేస్ ఏజెన్సీ అయిన జాక్సా వారు లాంచ్ చేసిన హయాబుజా అనే స్పేస్ క్రాఫ్ట్ ఇటకోవా అనే ఆస్ట్రాయిడ్ మీద ల్యాండ్ అయింది. ఈ ఇటకోవా ఒక ఎస్ క్లాస్ ఆస్ట్రాయిడ్. ఎస్ టైప్ ఆస్ట్రాయిడ్స్ అనేవి ఆస్ట్రాయిడ్ బెల్ట్ లో లోపలి భాగంలో ఉంటాయి. కానీ ఇటకోవా మాత్రం నియో బెల్ట్ లో ఉంది. నియో అంటే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అని అర్థం. అయితే హయాబుజా ఇటకోవా మీద ఏం చేసింది? ఇటకోవా ఎలాంటి కెమికల్స్ తో తయారయ్యి ఉందో తెలుసుకోవడానికి హయాబుజా లోపలికి డ్రిల్ చేసింది, శాంపిల్స్ కలెక్ట్ చేసింది. ఇది ఒక రకమైన మైనింగే కదా. డిసెంబర్ 2020లో హయాబుజా 2 మిషన్ రియూగు మీదకు వెళ్లి శాంపిల్స్ కలెక్ట్ చేసింది. ఈ రియూగు ఆస్ట్రాయిడ్ ఒక సి టైప్ ఆస్ట్రాయిడ్ కాబట్టి అది మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ బయట అంచున ఉంది. సో నాసా మరియు జాక్సా ఇంత ఖర్చు పెట్టి స్పేస్ షిప్స్ ను ఆస్ట్రాయిడ్ మీదకు పంపిస్తున్నాయంటే తొందరలో ఆస్ట్రాయిడ్ మైనింగ్ నిజంగా సాధ్యపడే అవకాశం ఉందేమో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.